ఈ వీడియో చాలా సీరియస్. మన 140 కోట్ల మంది భారతీయుల ప్రాణాలకు సంబంధించిన విషయం ఇది. ఎందుకంటే థర్మల్ ఇమేజింగ్ లో ప్రస్తుతం మన భారతదేశం అంతరిక్షం నుంచి ఇలా కనిపిస్తుంది. ఒక అదృశ్య అగ్నిగుండంలా కాలిపోతూ ఉంది. ఈ వేడి మరింతగా పెరగబోతుంది. ఇది గాడ్జిల్లా అనే పేరు గల ఎల్నినో ఈవెంట్ కారణంగా రాబోయే కొన్ని నెలల్లో లక్షలాది మంది భారతీయుల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇది ఎలాంటి జోకు కాదు. ప్రపంచంలోని టాప్ సైంటిస్టులు చెప్పేది ఇదే. వారి ప్రకారం పెసిఫిక్ మహాసముద్రం లోతుల నుంచి ఒక భయంకరమైన రాక్షసుడు భారతదేశం వైపు వస్తున్నాడు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం దీన్ని గాడ్జిల్లా ఎల్నినో అని పిలుస్తుంది. ఇది ఒక్కటే అంతటి భయంకరమైన ముప్పు. మన డ్యాంలను ఎండిపోయేలా చేస్తుంది. పొలాల్లో పంటలను కాల్చేస్తుంది. మన భారతీయుల్ని లోపల నుంచి ఉడికిచ్చేస్తుంది. దీని సంకేతాలు కనిపించే ముందే మన భారతదేశం ఆకాశం ఇప్పటికే అంతగా వేడెక్కింది. సడన్ గా ఎగురుతున్న పక్షులు తడబాటుతో నేలపైన పడిపోతున్నాయి. ఇళ్ల కాంక్రీట్ గోడలు ఒక పొయ్యేలా మండిపోతున్నాయి. ఇది కేవలం ఒక ప్రారంభం మాత్రమే. ఈ గాడ్జిల్లా ఎల్నినో వచ్చిన తర్వాత భారతదేశం చరిత్రలోనే అత్యంత తీవ్రమైన వేడిని చూడబోతుంది. అయితే ఈ గాడ్జిల్లా ఎల్నినో అంటే ఏమిటి? సముద్రంలో పుట్టిన ఈ మాన్స్టరు ఇది మన భారతదేశం వర్షాలను మింగేస్తుందా? భారతదేశంలో పడుతున్న ఈ భీకర వేడి మనకు ప్రకృతి యొక్క సంకేతమా, లేదా ప్రకృతి ఇచ్చిన చివరి హెచ్చరిక? ఈ వీడియోలో డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. 1997 సెప్టెంబర్ 2న ఇండోనేషియాలోని బొర్నియా దీవి ఉదయం టైము, కానీ ఆకాశంలో సూర్యుడు కనిపించడం లేదు. ఎందుకంటే దీవి మొత్తం మీద ఒక దట్టమైన పొగతో కమ్ముకుంది. పగటిపూట కూడా చీకటి అలుముకుంది. అడవులు కాలిపోతున్నాయి. ఇది చిన్న అగ్ని కాదు. ఇది ఈ గ్రహం చరిత్రలోనే అతిపెద్ద అగ్ని. 97 లక్షల హెక్టార్ల అడవి ఒకేసారి కాలిపోతుంది. ఇది ఎంత పెద్ద విస్తీర్ణం అంటే మ్యాప్ పైన చూస్తే సౌత్ కొరియా సైజులో ఉంటుంది. పొగ అంత గాఢంగా ఉంది కాబట్టి ఇండోనేషియా ఎయిర్పోర్ట్లు కూడా మూసేశారు. సముద్రంలో ఓడలు ఒకదాంతో ఒకటి ఢీకొనే ప్రమాదం పెరిగింది. కారణం ఏంటంటే ఎవరికి ఏమీ క్లియర్ గా కనిపించడం లేదు. మలేషియా, సింగపూర్, థాయిలాండ్ వరకు ప్రజలు మాస్కులు పెట్టుకుని ఇళ్లల్లో కూర్చొని ఉన్నారు. అయినా కూడా వారికి శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. హాస్పిటల్స్ లో శ్వాస సంబంధిత వ్యాధులతో రోగుల సంఖ్య పెరిగింది. తర్వాత జరిగిన ఇన్వెస్టిగేషన్ లో తెలిసిందేంటంటే ఈ అగ్ని కారణంగా సుమారు 15,000 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ అగ్ని ఎవరూ పెట్టలేదు. ఇండోనేషియాలో అనేక నెలలుగా వర్షం ఒక్క చుక్క కూడా పడలేదు కాబట్టి ఇలా జరిగింది. నేల అంతగా ఎండిపోయింది కాబట్టి అడవులు తమంతట తామే మండిపోవడం మొదలుపెట్టాయి. ఈ భయంకరమైన కరువు ఇండోనేషియాలో వచ్చింది. ఎందుకంటే పెసిఫిక్ ఓషన్ లో ఒక మాన్స్టరు మేలుకొన్నాడు. అదే మాన్స్టర్ సైంటిస్టులు 1997లో సూపర్ ఎల్నినో అని పేరు పెట్టారు. ఇప్పుడు 2026లో అదే సైంటిస్టులు చెప్పేదేంటంటే అలాంటి మరో మాన్స్టరు మేల్కొంటుంది. ఈసారి దాని డైరెక్ట్ లక్ష్యం ఇండియా. భారతదేశంలో దాని రాకముందే దాని ఎఫెక్ట్ కనిపించడం మొదలైంది. మహారాష్ట్రలోని అలోకాలో టెంపరేచరు 44.2 డిగ్రీల సెల్సియస్ ను దాటేసింది. కొన్ని రోజుల పాటు అకోలా ప్రపంచంలోనే అత్యంత వేడి ప్రదేశంగా మారింది. పూర్తి నగరం ఒక అగ్నిపర్వతం మీద కూర్చొని ఉన్నట్లు అనిపించింది. రోడ్డు పైన డామరు కరిగిపోతుంది. షూలు అంటుకుపోతున్నాయి. ఎండలో బయటికి వచ్చిన వాళ్ళ తల తిరిగి పడిపోతున్నారు. ఇది నార్త్ ఇండియా మొత్తం పరిస్థితి. ఉత్తరప్రదేశ్ నుండి ఒరిస్సా వరకు భారతదేశంలోని 20కు పైగా నగరాలు ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేడి నగరాల లిస్టులో చేరాయి. కానీ అత్యంత భయపెట్టే విషయం కేవలం వేడి పెరగడం మాత్రమే కాదు. ఈసారి రాత్రి సమయంలో కూడా మనకు రిలాక్సేషన్ లభించడం లేదు. సాధారణంగా పగటి వేడిని మనుషులు సహించగలరు. కానీ రాత్రి సమయంలో చల్లటి గాలిలో వారికి చాలా రిలాక్సేషన్ లభిస్తుంది. కానీ ఆలోచించండి, సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా గాలిలో వేడి నిలిచి ఉంటే మనిషి శరీరం దాన్ని ఎలా తట్టుకోగలదు? ముఖ్యంగా ఇంట్లో ఏసీ లేని వాళ్ళు, సహజ గాలి చల్లదనం పైన ఆధారపడిన వాళ్ళు ఎలా బ్రతుకుతారు? ఒకప్పుడు వేసవి కాలంలో పగటిపూట వేడి ఉండేది. సాయంత్రం మరియు రాత్రి చల్లదనం వచ్చేది. కానీ ఇప్పుడు మనమే మన చుట్టూ ఒక ఉచ్చు సృష్టించుకున్నాం. ఒక మరణపు అగాధాన్ని తయారు చేసుకున్నాం. దీన్ని అర్బన్ హీట్ ఐలాండ్ అంటారు. మన నగరాలు కాంక్రీటు, పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఇంకా కరిగిపోతున్న రోడ్లు రోజంతా సూర్యుని వేడిని లోపలికి పీల్చుకుంటాయి. రాత్రి అయ్యేసరికి ఆ కాంక్రీటు ఒక హీటర్లా ఆ వేడిని బయటికి రిలీజ్ చేయడం మొదలు పెడుతుంది. ఆలోచించండి, మీరు ఇంట్లో నిద్రపోతున్నారు.
మీ ఇంటి గోడలు అగ్నిని కక్కుతున్నాయి, అంటే హీట్ని రిలీజ్ చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి భారతదేశంలోనూ దాదాపు ప్రతి నగరంలో ఉంది. ఈ హీట్ ట్రాప్ యొక్క అత్యంత ఘోరమైన ఎఫెక్ట్ మన శరీరం పైన పడుతుంది. సాధారణంగా మానవ శరీరం రాత్రి సమయంలో విశ్రాంతి తీసుకుంటూ తనను తాను రిపేర్ చేసుకుంటుంది. కానీ ఒక తందూరి లోపల పడుకొని ఉన్నట్లు ఊహించండి. శరీరం లోపల నుంచి ఉడికిపోతుంది కదా, రిపేర్ చేసుకోదు కదా. దీంతో ఆ వ్యక్తి ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యే ప్రమాదం పెరుగుతుంది. గుండె, బ్రెయిన్కు విశ్రాంతి తీసుకోవడానికి సమయం దొరకదు. శ్వాస సమస్యలు మొదలవుతాయి. కాబట్టి నేను ఈ వేడి ఎఫెక్ట్ని కొంచెం ఎక్స్ట్రా చేసి చెప్తున్నానని లేదా మీతో జోక్ చేస్తున్నానని మీకు అనిపిస్తే ఒకసారి మీ దగ్గరలో హాస్పిటల్కి మధ్యాహ్నం వెళ్ళి చూడండి. నిజమేంటో అర్థమవుతుంది. మన జీవితం అంత సులభంగా మారిపోయింది. కాబట్టి చిన్న చిన్న పనుల కోసం కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. భోజనమైనా, కిరాణా సరుకులైనా లేదా ఏ వస్తువైనా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాం. 10 నిమిషాల్లో డెలివరీ అవుతుంది. కాబట్టి మనం ఏసీ లేదా కూలర్లో కూర్చొని వేడి ఎంత ఉందో అంచనా వేయలేము. కానీ ఇండియాలో ఒక వర్గం ప్రజలు ఉన్నారు. వాళ్ళు జీవనాధారం కోసం, రోజువారీ లైఫ్ కోసం మధ్యాహ్నం వేడిలో ఇళ్లకు సామాన్లు డెలివరీ చేస్తారు. ఒకసారి వారితో మాట్లాడి చూడండి. అప్పుడు వేడి ఎంత దారుణ స్థాయికి చేరుకుందో అర్థమవుతుంది. అలాగే ఢిల్లీ, ముంబై, మహారాష్ట్రలో వేడి కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. హీట్ స్ట్రోక్తో ఎమర్జెన్సీ బెడ్లు నిండిపోతున్నాయి. ఇంకా ఇది కేవలం ప్రారంభం మాత్రమే. రాబోయే కాలంలో కరువు మరియు వేడి యొక్క ఒక అతి తీవ్రమైన, భయంకరమైన అల రాబోతుంది. గతంలో అనేక రికార్డులను బద్దలు కొట్టేస్తుంది. దీనికి కారణం అర్బన్ హీట్ ఐలాండ్ కాదు, కారణం గాడ్జిల్లా ఎల్నినో. ఇప్పుడు ఈ గాడ్జిల్లా ఎల్నినో అంటే ఏమిటి? దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం మండుతున్న నగరాల నుంచి బయటకు వెళ్ళాలి. ప్రపంచంలోని అతిపెద్ద సముద్రం పెసిఫిక్ ఓషన్, అంటే ప్రశాంత మహాసముద్రం లోతుల్లోకి. ఈ సముద్రం అంత విశాలమైంది. ఇది ప్రపంచం మొత్తం వాతావరణాన్ని తన చేతులతో ఆడించగలదు. సాధారణ రోజుల్లో అంతా సరిగ్గా సాగిపోతున్నప్పుడు ఈ సముద్రం మన భూమికి ఒక స్పందించే గుండెలా, ఒక లైఫ్ లైన్లా పనిచేస్తుంది. జరిగేదేంటంటే మన భూమి మధ్యలో, అంటే ఈక్విటర్ దగ్గర సూర్యుని వేడి ఎక్కువగా పడుతుంది. ఆ వేడి కారణంగా ఆ ప్రాంతం గాలులు వేడెక్కి పైకి లెగుస్తాయి. సముద్రం మీద నడిచే కొన్ని అతి శక్తివంతమైన గాలులు, వాటిని ట్రేడ్ విండ్స్ అంటారు, ఇవి జన్మిస్తాయి. ఈ గాలులు పెసిఫిక్ ఓషన్ సర్ఫేస్ నుంచి వేడి నీటిని తమతో పాటు నెట్టుకొని ఆస్ట్రేలియా వైపు తీసుకెళ్తాయి. ఆస్ట్రేలియా దగ్గరికి చేరిన ఆ వేడి నీరంతా ఆవిరిగా మారి దట్టమైన మేఘాలు ఏర్పడతాయి. భారీ వర్షాలు కురుస్తాయి. ఇక్కడ నుంచే మన భారతదేశ జీవిత ప్రయాణం మొదలవుతుంది. దీన్ని మనం మాన్సూన్ అంటాం, అంటే ఋతుపవనాలు. ఆస్ట్రేలియాలో వర్షం కురిసిన తర్వాత మిగిలిన చల్లటి భారీ గాలులు ముందుకు సాగి నేరుగా మన ఇండియన్ ఓషన్, అంటే హిందూ మహాసముద్రంలోకి దూకుతాయి. ఈ చల్లటి గాలులు మన హిందూ మహాసముద్రం మీద ఒక భారీ ఒత్తిడిని, అంటే హై ప్రెషర్ను సృష్టిస్తాయి. దీంతో హిందూ మహాసముద్రం నుంచి వచ్చే తేమను భారతదేశం వైపు నెట్టేస్తాయి. ఈ శక్తివంతమైన నెట్టుడినే మనం మాన్సూన్, అంటే ఋతుపవనాలు అంటాం. ఇది అంత పర్ఫెక్ట్ న్యాచురల్ మిషన్. శతాబ్దాలుగా ఆగకుండా పనిచేస్తూ మన పొలాలను, నదులను సజీవంగా ఉంచుతుంది. కానీ కొన్నిసార్లు ఈ ప్రశాంతమైన పర్ఫెక్ట్ మిషన్లో ఏదో కారణంగా గ్లిచ్ వస్తుంది. ఇది ఒక ప్రాణాంతకమైన గ్లిచ్. కొన్ని సంవత్సరాలకు ఒకసారి ప్రశాంత మహాసముద్రం లోపల ఒక శక్తి జన్మిస్తుంది. ఆ ట్రేడ్ విండ్స్ గొంతును నొక్కేస్తుంది. వేడి నీటిని ఆస్ట్రేలియా వైపు తీసుకెళ్లే గాలులు బలహీనపడతాయి. ఆ గాలులు ఆగిపోయేసరికి పెసిఫిక్ ఓషన్లో ఉన్న వేడి నీరు తన మార్గం మార్చుకుంటుంది. అది తిరిగి సౌత్ అమెరికా వైపు ఆపోజిట్ డైరెక్షన్లో ప్రవహించడం మొదలు పెడుతుంది. సముద్రం మీద ఆపోజిట్ డైరెక్షన్లో ప్రవహించే ఈ వేడి నీటి భయంకరమైన ప్రవాహాన్ని సైన్స్లో ఎల్నినో అంటారు. ఎల్నినో అంటే స్పానిష్లో ది లిటిల్ బాయ్ అని అర్థం. కానీ ఈ చిన్న అబ్బాయి మేల్కొన్నప్పుడు ప్రపంచమంతా ఒక భయంకరమైన దృశ్యం కనిపిస్తుంది. ప్రపంచం మొత్తం వాతావరణ వ్యవస్థ దీని కారణంగా విరిగిపోయి చెదిరిపోతుంది. ఆస్ట్రేలియాలో భయంకరమైన వర్షాలు కురవాల్సిన చోట భయంకరమైన కరువు వస్తుంది. ఆ కరువు కారణంగా అడవుల్లో భయంకరమైన అగ్నులు మండుతాయి. ఈ భయంకరమైన ఆటలో అత్యంత భయంకరమైన భాగం మన దేశం భారతదేశం వైపు మొదలవుతుంది. ఆ చల్లటి గాలిని గుర్తు చేసుకోండి. అది హిందూ మహాసముద్రంలోకి దూకి మన దేశం కోసం మాన్సూన్ ఇంజన్ను నడిపేది. ఎల్నినో వచ్చేసరికి ఆ ఇంజన్ ఆగిపోతుంది. కొన్నిసార్లు ఆపోజిట్ డైరెక్షన్లో కూడా నడుస్తుంది. ఎందుకంటే ఆస్ట్రేలియాలో వర్షం కురవకపోతే
చల్లటి గాలి ఏర్పడదు. ఆ చల్లటి గాలి హిందూ మహాసముద్రం వరకు చేరకపోతే మాన్సూన్ను మన భారతదేశం వైపు నెట్టే ఆ ఒత్తిడి ఏర్పడదు. రిజల్ట్ గా మన ఆకాశం నుంచి నల్లటి మేఘాలు అదృశ్యమవుతాయి. సూర్యుని కాంతి ఎలాంటి అడ్డంకి లేకుండా డైరెక్ట్ గా భూమిపైన పడుతుంది. దీంతో భూమి తేమ కూడా ఎండిపోతుంది. భూమి కాలిపోతుంది. నదులు ఎండిపోతాయి. రైతుల పంటలు మట్టిగా మారిపోతాయి. పూర్తి దేశం ఒక ఎండిన ఒక మండే అగ్నిగుండంగా మారుతుంది. అక్కడ వేడిగాలుల దెబ్బ మనుషుల ప్రాణాలను తీసే శక్తి కలిగి ఉంటుంది. చూడండి, ఎల్నినో ఒక న్యాచురల్ ఫినామినా. ఇది ఒక దేశం వర్షాలను మాత్రమే ఆపదు, తన లక్ష్యంగా ఉన్న దేశాన్ని ఒక కాలుతున్న అగ్నిగుండంగా మార్చేస్తుంది. 2026లో ఇండియా వైపు వస్తున్నది సాధారణ ఎల్నినో కాదు. ఈసారి వస్తున్నది గాడ్జిల్లా ఎల్నినో. ఈ పేరు నేను పెట్టలేదు, సైంటిస్టులు పెట్టారు. ఇది కేవలం మిమ్మల్ని భయపెట్టడానికి మాత్రమే. ఎల్నినో ముందు గాడ్జిల్లాని చేర్చలేదు. దీని వెనుక చాలా భయంకరమైన కారణం ఉంది. చూడండి, ప్రతి ఎల్నినో ఒకేలా ఉండదు. గత కొన్ని సంవత్సరాలుగా భూమి లానినా స్టేజ్లో ఉంది. దీని కారణంగా ప్రశాంతంగా మహాసముద్రం తన లోపల చాలా చల్లదనం మరియు ఎనర్జీని అణిచివేసి ఒక టైం బాంబులా కూర్చుంది. కానీ ఇప్పుడు ఆ ఎనర్జీ ఒకేసారి రిలీజ్ అవుతుంది. కాబట్టి పెసిఫిక్ ఓషన్ యొక్క ఆ వేడి నీరు సాధారణ ఎల్నినో కంటే చాలా రెట్లు పెద్దది, చాలా రెట్లు ఎక్కువగా ఉడికిపోతున్నది. ఈ వేడి నీటి విస్తీర్ణం అంత భారీగా మారింది కాబట్టి అది ఒక మాన్స్టర్ రూపం తీసుకుంది. సైంటిస్టుల ప్రకారం ఎల్నినో టైంలో సముద్రం సర్ఫేస్ టెంపరేచర్ 2 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ పెరిగితే దాన్ని సూపర్ ఎల్నినో లేదా గాడ్జిల్లా ఎల్నినో అంటారు. ఇది అక్షరాల సముద్రం సర్ఫేస్ నీరు మరుగుతున్న స్టేజ్. ఈ గాడ్జిల్లా ఎల్నినో ఈసారి అంత శక్తితో భూమి వాతావరణాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కాబట్టి దీని హీట్ వేవ్స్ మరియు కరువు భారతదేశ చరిత్రలోనే అత్యంత భయంకరమైన విపత్తుల్లో ఒకటిగా మారచ్చు. అఫీషియల్ గా NOAA డేటా మరియు సైంటిస్టుల అభిప్రాయం ప్రకారం 61% అవకాశాలున్నాయి. ఈ రాక్షసుడు ఈ సంవత్సరం మన వర్షాలను తగ్గిస్తాడు. 25% అవకాశాలున్నాయి. ఇది ఒక సూపర్ ఈవెంట్ గా మారచ్చు. చరిత్ర పరంగా ఎప్పుడైనా లాంగ్ టర్మ్ లానినా ముగిసి కొత్త ఎల్నినో మొదలైనప్పుడు భారతదేశంలో 60% సార్లు కరువు వచ్చింది. పంటలు కాలిపోయాయి. రైతులు నాశనమయ్యారు. తినడానికి తాగడానికి వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఇప్పటికే ఆకాశాన్ని అంటుతున్న ధరలు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కాన్ఫ్లిక్ట్ కారణంగా మరింతగా పెరగచ్చు. RBI మరియు మన ప్రభుత్వాలు ఈసారి అంత భయంతో ఉన్నాయి. ఈసారి వర్షం రాకపోతే, పంటలు నాశనమైతే దేశంలో ఒక అంతులేని ధరల పెరుగుదల వస్తుంది. దాన్ని ఆపడం కష్టం, మేనేజ్ చేయడం కష్టం. కాబట్టి 2026 ఒక అలాంటి సంవత్సరం. మనం అన్నీ చూసాం. వరల్డ్ వార్ లాంటి సినారియోలు చూసాం. పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ చూసాం. కాబట్టి ఈసారి ఇండియా కరిగిపోబోతుంది. RBI మరియు ప్రభుత్వాలు చాలా ఆందోళనలైతే ఉన్నాయి ఈ అన్ని విషయాలను ఎలా మేనేజ్ చేయాలి అని. ఎందుకంటే సరైన వర్షం రాకపోతే, పంటలు నాశనమైతే ప్రైజెస్ అంతగా పెరిగిపోతాయి. దాన్ని ఆపడం అసాధ్యం అవుతుంది. సాధారణ మనిషి అంటే మిడిల్ క్లాసు లేదా పేదవాడు ఈ విషయంలో ఎలా బతుకుతాడో భగవంతుడికే తెలుసు. కాబట్టి మీరు రాబోయే ఈ భయంకరమైన వేడికి సిద్ధంగా ఉన్నారా? దీన్ని ఎలా తట్టుకోగలరు? మిమ్మల్ని ఎలా రక్షించుకోగలరు? కామెంట్లో చెప్పండి. అంతవరకు నీళ్లు బాగా తాగండి. మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్ గా ఉంచుకోండి.